హెచ్డిసి లోకల్ న్యూస్ కు స్వాగతం. నేటి నుంచి వాహనాల షోరూంల డీలర్ల వద్ద నుంచి వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. రవాణా శాఖలో నేటి నుంచి మరిన్ని సంస్కరణలు అమలవుతున్నాయి. కొత్తగా వాహనం కొన్న వాహనదారుడు రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లనవసరం లేదు. ఎక్కడ వాహనం కొంటే అక్కడే షోరూంల వద్దనే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ చేయబడుతుంది. వాహన శాఖలో అన్ని రకాల సేవలు ఆన్లైన్లోనే చేసే విధంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సారథిలో చేరింది. దీని ద్వారా రవాణా సేవలు సౌకర్యాలకు ప్రజలకు మరింత చేరువ కానున్నాయి. రవాణా శాఖ ఈవీ పాలసీ, స్క్రాప్ పాలసీ తీసుకొచ్చింది. రవాణా శాఖ అనేక సంస్కరణలు తీసుకొచ్చి రవాణా సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చింది. ప్రజలంతా సహకరించాలని కోరుతున్నారు. రిఫార్మ్స్ చేస్తూ ఉంది. అందులో భాగంగా ఈ రోజు నుండి వాహనాల రిజిస్ట్రేషన్కు రవాణా శాఖ కార్యాలయంకి రావాల్సిన అవసరం లేదు. ఎక్కడ షోరూంలో కొంటే అక్కడనే రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి సౌకర్యాన్ని కలగజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా అన్ని రకాల సేవలను ఆన్లైన్లో చేసేటువంటి కార్యక్రమం కొనసాగుతోంది. వాహన సారథిలో చేరడం సౌలభ్యాలు సౌకర్యాలను ప్రజలకు ఇంటర్వెన్షన్ పొరపాటు జరగకుండా చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం స్క్రాప్ పాలసీ తీసుకొచ్చాం, ఈవీ పాలసీ తీసుకొచ్చాం, రిఫ్లెక్టర్స్ సంబంధించి కావచ్చు, విఎల్డి కావచ్చు, హెచ్ఎస్ఆర్పి కావచ్చు, రకరకాల సంస్కరణల ద్వారా రవాణా శాఖ ద్వారా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి సౌకర్యం కలిగే విధంగా రోడ్డు రవాణా వ్యవస్థలో మార్పులు చేసే సందర్భంగా ప్రజలందరూ సహకరించాలని కోరుతాను.